శ్రీకాళహస్తి దగ్గర తిన్నడు అనే ఒక బోయ వంశస్థుడు ఉండేవాడు. వేటే అతని వృత్తి. గొప్ప వేటగాడు. ఒకరోజు అడవిలో వేటాడుతూ ఉండగా అతనికి ఒక వాయులింగం దర్శనమిస్తుంది. తిన్నడికి తనలో తనకే తెలియకుండా ఒళ్ళంతా పులకరింపు మొదలవుతుంది. అప్పటి నుండి తిన్నడు శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసనే నైవేద్యంగా పెడుతుండేవాడు. ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారు ఇక్కడ? నేను నీతోనే ఉంటాను. ఇదిగో ఈశ్వరా, నైవేద్యం, పూలు స్వీకరించండి. శివయ్య, 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 ఏమైందయ్యా? నీకంట ఆ రక్తం ఏంటి? అయ్యో, అడవికెళ్ళి పసురు తెస్తానుండవయ్యా. పసురు పెట్టిన ఆగట్లేదేంటయ్యా? నా తండ్రి ఏమైందయ్యా? అయ్యో, మళ్ళీ రక్తం. శివయ్య, ఏమైందయ్యా? శంకర, శివ, నా కోసం ప్రత్యక్షమైనవా తండ్రి? నీ కళ్ళకి ఏమైందయ్యా? ఎందుకు రక్తం? నా కళ్ళకి ఈ బాధ లేదు కన్నప్ప. నీకు దర్శనం ఇవ్వడానికే అవి ఎర్రబడ్డాయి. అయినా నా కోసం ఏదైనా ఇచ్చేస్తావా కన్నప్ప? కూసింత ముందు వెనక చూడవేటయ్యా. ఈ జీవం నీది, ఈ జీవి నీవాడు. ముందు వెనక నువ్వే కదయ్యా స్వామి. నా జన్మ ధన్యమైంది శివ. ధన్యోష్మి శంకర, ధన్యోష్మి.